2026 పైన ఆశగా చూస్తున్నటువంటి 3 కుటుంబాలు అని చెప్పేసి ఒక వార్త. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ 2 మెగా, అక్కినేని, నందమూరి కుటుంబం. నందమూరి. ఈ రీసెంట్ టైమ్స్లో ప్రాపర్ హిట్ పడలేదు. ఇదే టెన్షన్తో అక్కినేని ఫ్యామిలీ కూడా ఉంది. నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో ఎప్పుడు వస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ. ఈ 3 కుటుంబాల మీద అభిమానులు పెట్టుకున్నటువంటి హోప్స్ని భరద్వాజ గారు 2026 పైన ఆశగా చూస్తున్నటువంటి 3 కుటుంబాలు అని చెప్పేసి ఒక వార్త. ఫ్యామిలీ ప్యాక్ 2026 కీలకంగా పోతుంది వీళ్ళ జీవితాల్లో. అవును. మెగా, అక్కినేని, నందమూరి కుటుంబం. నందమూరి అంటే దీనిలో ప్రధానంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ 2 ఉన్నాయి. ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ 2 ఒకటి మెగా ఫ్యామిలీ. అంటే చిరంజీవి గారికి ఈ రీసెంట్ టైమ్స్లో ప్రాపర్ హిట్ పడలేదు. ఆయనకి భోళాశంకర్ అనే సినిమా చాలా ఇబ్బందికరంగా మారింది. అలాగే వాల్తేరు వీరయ్య నుంచి ఆయనకి ఏది కలిసి రాలేదు. కాబట్టి ఈ సినిమా మీద ఆయనకి చాలా హోప్ ఉంది. ఏది మనశంకర వరప్రసాద్ గారు అనేటువంటి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఈ సినిమా విజయం చాలా కీలకం. మెగా తనయుడు రామ్ చరణ్ కెరియర్కి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అవబోతున్నటువంటి పెద్ద సినిమా అది కీలకంగా మారింది ఆల్రెడీ కీలకమే అది. ఎందుకంటే లాస్ట్ జనవరికి యాక్చువల్గా చిరంజీవి గారు విశ్వంభర సినిమాతో వస్తాడు అని అనుకున్నారు. అది ఆఖరి నిమిషంలో వాళ్ళు వాయిదా వేసుకున్నారు. వేసుకుని సమ్మర్కి అని చెప్పి ఆ ప్లేస్ని తనయుడి కోసం కేటాయిస్తున్నారు తండ్రి గారు అని చెప్పి గేమ్ చేంజర్ వేశారు. అదేమో డిజాస్టర్ అయింది. కాబట్టి ఆ డిజాస్టర్ నుంచి అంటే దాదాపుగా RRR తర్వాత ఒక ప్రాపర్ సక్సెస్ఫుల్ సినిమా రాలేదు రామ్ చరణ్కి. కాబట్టి ఆయన ఒక పెద్ద హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ స్టార్ అనేటువంటి ఇమేజ్ అయితే RRR నుంచి వచ్చింది. ఆ ఇమేజ్ని సస్టైన్ చేసేటువంటి ప్రాజెక్ట్ పడలేదు ఆయనకి. కాబట్టి ఆ తరహా ప్రాజెక్టు కోసం తీవ్రంగా వెయిటింగు. పెద్ద ఆ కోరిక తీర్చబోతోంది అనేటువంటి హోప్ ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ నుంచి ఒక హోప్ దొరికింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 సినిమాలు కీలకం ఆ ఫ్యామిలీకి. అంటే శంకర వరప్రసాద్ గారు, పెద్ది, ఈ 2 సినిమాల మీద మెగా అభిమానులు మాత్రమే కాదు మెగా కుటుంబం మొత్తం చాలా క్యూరియస్గా చూస్తోంది. ఈ 2 సినిమాలు విజయం సాధించేస్తే వాళ్ళు హ్యాపీ. కాబట్టి ఇదే టైంలో ఇదే టెన్షన్తో అక్కినేని ఫ్యామిలీ కూడా ఉంది. అంటే అఖిల్ కెరియర్కి సంబంధించి ఒక ఇబ్బంది ఉంది. ఆయన కెరియర్లో ప్రాపర్ హిట్ పడలేదు ఇప్పటిదాకా. కెరియర్ ప్రారంభించి చాలా కాలం అయినప్పటికీ ఒక ప్రాపర్ హిట్ రాలేదు అనేటువంటి ఒక వెలితి ఉంది. ఆ వెలితి ఫుల్ఫిల్ చేస్తోంది ఈ సినిమా లెనిన్ అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు అందరూ. ఈ ఇయర్ 26లో రిలీజ్ అవబోతోంది ఆ సినిమా. ఇక్కడ నుంచి అఖిల్ కెరియర్ వేగం పుంజుకోబోతోంది అని చాలామంది మాట్లాడుతున్నారు. చూడాలి, అదొక అంచనా. దాంతోపాటు అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య గారికి తండేలు అనే సినిమా మంచి పేరైతే తీసుకొచ్చింది. అది ఒక మేరకు మంచి వసూళ్లే సాధించినప్పటికీ ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు. కొత్త మార్కెట్లు చాలా బిగ్ స్కేల్లో ఓపెన్ అవుతాయని కూడా అనుకున్నారు. కానీ అది జరగల. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా. ఇప్పుడు ఈ సంవత్సరం ఆయన ఇంకొక టైటిల్తో వస్తున్నాడు. అంటే ఇది కొంచెం టైటిల్ జనంలో ఇంకుతుందా లేదా అనేటువంటి సందేహం ఉంది. వృషకర్మ అనేటువంటి ఒక టైటిల్తో వస్తున్నాడు. అలాగే కార్తీక్ ఘట్టంనేని ఈ సినిమా డైరెక్టర్ మిరాయి చేశాడు. కాబట్టి ఒక బిగ్ స్కేల్ సినిమా వస్తోంది. అంటే వృషకర్మ అంటే ఏమీ లేదు, నీతిమంతుడు, ధైర్యవంతుడు, ధర్మం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడు అని అర్థం. కాబట్టి ఒక బిగ్ స్కేలు కొంచెం పౌరాణికమైనటువంటి ఎలిమెంట్స్ కొన్నిటిని మిక్స్ చేసి ఈ సినిమా చేయబోతున్నాడు కార్తీక్ ఘట్టంనేని అనే హోప్ ఉంది. సో తండేల్తో ఏ మ్యాజిక్ అయితే మిస్ అయిందో అది ఈ సినిమా ద్వారా ఈసారి సాధిస్తామని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. అంటే అఖిల్కి ఒక ప్రాపర్ హిట్ వస్తుంది లెనిన్ నుంచి అనే హోపు. అలాగే ఈ వృషకర్మ నుంచి నాగ చైతన్య కెరియర్లో ఒక బిగ్ ఓపెనింగ్
జరుగుతుందనేది ఒక ఆశ అయితే, ఇదే సంవత్సరం నాగార్జున గారికి ఒక కీలకమైనటువంటి సంవత్సరం. అవును. అంటే ఆయన 100వ సినిమా చేయాలి. ఆ 100వ సినిమా ఎవరితో అనేది 2, 3 పేర్లు ఉన్నాయి. అదే లాస్ట్ ఇయర్ వచ్చారు కానీ బట్ అది స్ట్రైట్ హీరోగా రాలేదు కదా. 2 సినిమాలు అవును. 2 సినిమాలు కూలీలో చేశారు. అంటే డిఫరెంట్ ఏరియాలో ఉన్నాడు ఆయన. కుబేరాతో ఒక డిఫరెంట్ ఏరియాలో. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, తెలుగు సినిమా అనేది గ్లోబల్ మార్కెట్కి ఓపెన్ అవుతోంది కాబట్టి ఆ ఏరియాలో తను ఉన్నాను అనేటువంటి ఒక ప్రెజెన్స్ని క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. కానీ ఇదే టైంలో నెంబర్కి సంబంధించిన ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. జనరల్గా ప్రతి హీరో అభిమానులు అది కోరుకుంటారు. పైగా ఇక్కడ అక్కినేని వంశాభిమానులు ఉన్నారు. అందుకని నాగేశ్వరరావు గారి నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయినటువంటి అభిమానులు, వాళ్ళ కోరిక తీర్చేటువంటి ఒక సోలో సక్సెస్ కావాలి. రెండోది, నిజానికి ఆయన కూలీలో డిఫరెంట్గా ఉంటుందని విలన్ క్యారెక్టర్ చేశాడు కానీ అక్కినేని అభిమానుల్లో చాలా ఒక రకమైన చిరాకు ప్రదర్శించారు వాళ్ళు. క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేయటం పట్ల వాళ్ళు సాటిస్ఫై అవ్వలా. కుబేరా క్యారెక్టర్ సాటిస్ఫై. కుబేరా పర్లేదు. కుబేరా పట్ల వాళ్ళకేమీ ఇవేమీ లేవు, భేదాభిప్రాయాలు లేవు. కానీ కూలీ క్యారెక్టర్ మీద మాత్రం కొంచెం మానసికంగా ఘర్షణ పడ్డారు. ఆ మానసిక ఘర్షణ కొంతమంది బయటకు వ్యక్తం చేశారు కూడా. నాగార్జున మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడతాడు అనుకోలేదు అని ఆయన సీనియర్ అభిమానులే బయట మాట్లాడేశారు. ఓకే. కాబట్టి వాళ్ళు ప్రాపర్ ఒక సోలో హిట్ను కోరుకుంటున్నారు నాగార్జున నుంచి. ఆ కోరిక ఈ సంవత్సరం తీరుస్తాడు. అందుకోసం కథలు వింటున్నాడు ఆయన. ఎలా రావాలి అనేది ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది ఒకటి. అంటే అక్కినేని ఫ్యామిలీ, అదే అక్కినేని ఫ్యామిలీకి 2025లో కొన్ని కుటుంబ పరంగా శుభకార్యాలు జరిగినాయి కదా. శుభకార్యాలు జరిగినాయి. ఆయన కొత్త ఏరియాకి ఓపెన్ అయ్యాడు నాగార్జున గారు. అది ఆ మేరకు సక్సెస్. 26 అనేది 26 కీలకం. హోప్ కీలకం. ముగ్గురికి సక్సెస్ఫుల్ కావాలి. బిగ్ స్కేల్ సక్సెస్ఫుల్ కావాలి. ఈ బిగ్ స్కేల్ సక్సెస్ఫుల్ కోసం ఇక్కడ ఒక కసరత్తు జరుగుతోంది. అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక తీర్చడం అనేది ప్రోగ్రాం. అందుకని 2026 అక్కినేని ఫ్యామిలీకి కూడా కీలకమే. ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఎంత కీలకమో అంతే కీలకం. ఇకపోతే మూడో ఫ్యామిలీ నందమూరి కుటుంబం. నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో ఎప్పుడు వస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ నిజానికి అది 25లోనే జరుగుతుంది అని అనుకున్నారు. కానీ 25 నుంచి 26కి పోస్ట్పోన్ అయింది. అది పోస్ట్పోన్ అయింది. తనతో మొదట అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఆగింది. ఇప్పుడు బాలకృష్ణ గారు స్వయంగా కల్పించుకుని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఆ డిజైన్ అయినటువంటి క్యారెక్టర్ క్రిష్ గారి నేతృత్వంలో ముందుకెళ్తుంది అనేది హోప్. ఆ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే తన లుక్స్, అంటే బయటకు వచ్చేసినటువంటి లుక్ చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా అతను సక్సెస్ఫుల్గా కెరియర్ని ముందుకు తీసుకెళ్తాడు అని అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నందమూరి వంశాభిమానుల్ని సంతృప్తిపరచడం కోసం మోక్షజ్ఞతో ఒక బిగ్ స్కేల్ సినిమాని లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ సంవత్సరం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చాడు బాలకృష్ణ గారు. అది ఒకటైతే బాలకృష్ణ గారికి కూడా ఈ సంవత్సరం కీలకమే. అవును. ప్రాజెక్ట్ మా గోపీచంద్ గారి ప్రాజెక్ట్ ఉందిగా. గోపీచంద్ మలినేనితో చేస్తున్న ప్రాజెక్టు కీలకమే. ఆయన లాస్ట్ ఇయర్ 2 సినిమాలతో వచ్చారు 25లో. ఈ సంవత్సరం ప్రస్తుతానికి ఇదొకటే కనిపిస్తోంది. మరి మోక్షజ్ఞ సినిమాలో ఈయన ఉంటే అది రెండో ప్రాజెక్ట్ అవుతుంది. ఉంటారా లేదా అనేది పక్కన పెడితే సోలోగా ఇంకో ప్రాజెక్ట్ ఉంటుంది అని అంటున్నారు. అది ఎంతవరకు ఉంటుంది అనేది చూడాలి. కాబట్టి రెండోది, ఆయన ఈ 25లో రిలీజ్ అయిన 2 సినిమాలు మంచి వసూళ్ళు సాధించాయి, జనంలోకి వెళ్ళాయి. కానీ ఈ 2 కూడా రకరకాల కారణాల చేత కొంచెం తడబాటుకు గురయ్యాయి. డాకు మహారాజుకి జరిగింది అది. అలాగే అఖండ తాండవానికి కూడా జరిగింది. అఖండ తాండవంకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కొత్త మార్కెట్కి ఎక్స్పాన్షన్ అనేది ప్రాపర్గా జరగలేదు అనే ఒక అసంతృప్తి ఉంది అభిమానులు. కాబట్టి ఈ అసంతృప్తుల నుంచి, అంటే అక్కడ అభిమానులతో ఇబ్బంది అక్కినేని ఫ్యామిలీలో, ఇక్కడ అభిమానుల నుంచి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అందుకని ఇక్కడ కూడా అభిమానులను తృప్తిపరచాల్సిన అవసరం ఉంది. మోక్షజ్ఞ విషయంలోనూ తృప్తిపరచాలి. అలాగే తను కూడా ఒక సాలిడ్ ప్రాజెక్టుతో
రిలీజ్కి సంబంధించిన ఇబ్బందులు లేకుండా స్ట్రైకింగ్ ప్రాజెక్ట్ ఒకటి కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అది కావాలి ఇప్పుడు అర్జెంటుగా. అదొక గొడవ ఉంది అక్కడ నందమూరి ఫ్యామిలీ నుంచి. ఈ 3 కుటుంబాల మీద అభిమానులు పెట్టుకున్నటువంటి హోప్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రాజెక్టులతో ముందుకు వస్తున్నారు. అంటే తద్వారా ఈ సంవత్సరం 26 అనేది ఈ 3 కుటుంబాల అభిమానులకి, వంశాభిమానులు అని చెప్తారు కదా, అవును. ఈ వంశాభిమానులని తృప్తిపరిచే సంవత్సరంగా 26 ఉంటుందా లేదా అనేది తేలాలి ఇప్పుడు. ఓకే. థ్యాంక్ యూ.